విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మెట్టా రామారావు గారు, అలాగే ప్రముఖ జర్నలిస్టు రమణమూర్తి గారు అందరూ కూడా ప్రజాభిప్రాయం మేరకు ఏదైతే మన విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని చెప్పేసి ఒక అపీల్ చేశారు. ఆ అపీల్ని ప్రజలకి దేనికోసం అపీల్ చేశారనేది పత్రికల ద్వారా తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. భోగాపురం విమానాశ్రయం ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి మేము ఎవరు వ్యతిరేకులు కాదు, విశాఖ ప్రజలు. కానీ ఈవేళ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి దగ్గర నుంచి తుని వరకు పాయికిరాపేటలో ఉన్నటువంటి పరిశ్రమలు, అచ్యుతాపురం మొత్తం పరిశ్రమలన్నీ కూడా ఈపీజెడ్లు, ఎస్సీజెడ్లు లావాదేవీలన్నీ కూడాను దగ్గరగా ఉన్నటువంటి విశాఖపట్నం పోర్టుని కొనసాగించాలన్నమాట. 180% ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఇవాళకి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, విశాఖపట్నం పోర్టు, షిప్యార్డు, బిహెచ్పివి ఉన్నటువంటి పరిశ్రమల్లో ఎన్టీపీసీ, సింహాద్రి ఇటువంటి పబ్లిక్ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రయాణికులందరూ కూడా గత పాసింజర్స్ అంతాను 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నం మన ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందిందనమాట. ఇటువంటి దాన్ని అభివృద్ధి చెందడానికి అంతర్జాతీయ విమానాశ్రయాలకి ఎవరో వ్యతిరేకం కాదు. ఇవాళ హైదరాబాద్లో విమానాశ్రయం శంషాబాద్కి మార్చారంటే 1.5 కోటి ప్రజలు మారారు. అక్కడ ఐడిపిఎల్, బిహెచ్ఎల్, హెచ్ఎంటి, స్కూటర్ ఇండియా, బిహెచ్ఎల్ ఇటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు సాఫ్ట్వేర్స్ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా, బిల్ స్కెంటన్ లాంటి వాళ్ళందరూ కూడా నగరానికి వచ్చి హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభించారన్నమాట. ఇక్కడ కూడా విశాఖపట్నంలోని కూడా మేము జరిగేది మీరు ప్రారంభించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇవాళ 1,00,000 మందికి ఉపాధి పోయిందన్నమాట. విశాఖపట్నం పోర్టు ఏదైతే ఉందో దాన్ని కోల్ కార్గో తీసుకెళ్ళి పరాదీప్కి మారుస్తున్నారనమాట. ఉన్న పరిశ్రమలో ఇబ్బందులు పడ్డాయి. బిహెచ్పి ఇబ్బందులు పడింది, షిప్యార్డ్ ఇబ్బందులు పడింది. ఈ ఎస్సీజెడ్లకి, ఈపీజెడ్లకి, కార్గో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికి కూడాను సరైనటువంటి ఇప్పటికే అచ్యుతాపురం నుంచి ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి పర్యావరణం లేదు. పర్యావరణంతో పాటు పవర్ అనేది, వాటర్ అనేది కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. ఇటువంటి సమస్యలతో పాటు ఈ పాసింజర్స్ అంతా కూడా భోగాపురం వెళ్ళాలంటే మనిషికి 400, 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 రూపాయలు రావడానికి పోవడానికి ఉపయోగించవలసి వస్తుందన్నమాట. అందుకని మేము ప్రజల తరఫున చేసినటువంటి అప్పీలు ఇది. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఎయిర్పోర్ట్ ఉండేది పక్కనే, 6 సీటర్ సెపరేట్ విమానం అనేది నడిపేవారనమాట. అది కూడా ఈరోజు పూర్తిగా పోయిన పరిస్థితి వచ్చింది. ఇదివరకు ప్రజల కోరిక మేరకు మీరు అభివృద్ధి చేయండి, అటుపక్క ఫ్యాక్టరీలు పెట్టండి. ఎస్సీజెడ్లు, ఈపీజెడ్లు అన్నీ కూడా ఇటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి కుంటుపడుతుంది అనమాట. ఇవాళ అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి పోవడం కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ, ఈ హోటల్స్, లాడ్జెస్ అన్నింటిలో కూడా పనిచేసేటటువంటి వేలాది మందికి ఉపాధి పోయిందనమాట. ఇవాళ అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పని సెక్యూరిటీ లేకుండాను ఇక్కడ విశాఖపట్నంలోని అనేక మందికి ఉపాధి పోయింది. ఇవాళ ఎస్సీజెడ్లో ఉన్నటువంటి సెనిజర్స్ పరిశ్రమలోని మూసారు, 4,500 మందికి ఉపాధి పోయింది. మరి ఇటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు ముందు అభివృద్ధి స్టాండర్డ్ చేసిన తర్వాత మీరు అది కావలిస్తే ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇతర పరిశ్రమలు పెట్టండి. ఇక్కడ పరిశ్రమల్ని బలం చేసిన తర్వాత, గోదావరి నీరు వచ్చిన తర్వాత, తాగడానికి ఇవన్నీ వచ్చిన తర్వాత, వ్యవసాయానికి వచ్చిన తర్వాత మీరు అక్కడ భోగాపురం నడుపుకోవచ్చు. అదే భోగాపురం కాంట్రాక్టర్ని ఇదే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఇక్కడ స్టాండర్డ్ అయిన తర్వాత, అటు అభివృద్ధి చెందిన తర్వాత విశాఖపట్నం, హైదరాబాదు 40-50 సంవత్సరాల చరిత్ర అభివృద్ధికి. విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఉన్న పరిశ్రమలో కార్మికులకి గ్యారంటీ లేకుండా పోయింది సంఘటిత రంగంలోని. దాన్ని ప్రజాపాలకులందరూ కూడా ఉద్దేశించి సరైనటువంటి అవగాహన చేసుకోకపోతే వచ్చే రోజుల్లోని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోరాడవలసిన పరిస్థితి వస్తుంది. దాన్ని ముందుగానే మీరు గుర్తించి విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్ని
నడపవలసిందే. అది అభివృద్ధి చెందే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వీళ్ళందరికీ కూడా ఉపాధి పూర్తిగా పోకుండా కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వంగా ఉన్నదని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం. నా పేరు ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మొన్న ఆగస్టు 1వ తేదీ నాడు ఎంతో అట్టహాసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రులు అందరూ ప్రధానమంత్రి గారి చేత భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేశారు. చాలా గర్వకారణం. మేమెవరు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, విశాఖ ప్రజలు కానీ దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించేవారు లేరు, స్వాగతించేవారే. అదే సందర్భంలో మీరు ఎవరికి ఊడిగం చేయడానికి పరిపాలన చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం విమానాలు రాకపోకలు చేయొచ్చు, కానీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరి కొంతకాలం విశాఖపట్నం విమానాశ్రయాన్ని నడపడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చు, మీరు రాజధాని నిర్మించుకునేంత వరకు ఇక్కడ పరిపాలన చేసుకోవచ్చు అంటే ఊడుగుం చేసుకొని మన ముఖ్యమంత్రి గారు అమరావతిని వచ్చారు. ఎందుకు? కట్టినిల్లులో నివాసం ఉండే కన్నా నిర్మించుకోవడం ఎంత కష్టం. అదే తప్పు ఇప్పుడు చేస్తున్నారు. అక్కడ ఉద్యోగస్తులు ఉపాధి కోల్పోయారు. మొన్నను 17వ తారీఖు వరకు వాళ్ళు ఉంచారు, 17వ తారీఖుని ఇంటికి పంపించారు. దీనికి బాధ్యత ఎవరు? మీరు జిఎంఆర్కి ఊడుగుం చేయడానికా, ప్రజలకు సౌకర్యార్థం ఎయిర్పోర్ట్ నడపడానికని మేము ప్రశ్నించదలుచుకున్నాం. తక్షణమే దాదాపు హైదరాబాదులో శంషాబాద్కి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ నిర్మించి శీఘ్రంగా రవాణా చేస్తున్నారు. దానికి ఎవరికి ఇబ్బంది లేదు. అలాగే మనకు వెళ్ళడానికేమో రహదారులు లేవు. కనీసం సిఎంఆర్ అక్కడ మద్దిలిపాలెం, ఎంకోజిపాలెం, పిఎంపాలెం, ఎండాడ, బోయిపాలెం, ఆనందపురం అయితే మరీ అన్యాయం ట్రాఫిక్. ఇవన్నీ నిర్మించాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఎవరు దీని బాధ్యులు? 5:45కి ఇక్కడ వందే భారత్ ఎక్కితే 9:45కి విజయవాడ స్టేషన్లో ఉంటుంది. అదే విజయవాడ ఫ్లైట్లో వెళ్ళాలంటే ఇక్కడ 5 గంటలకు బయలుదేరితే 12 గంటలకు వెళ్తున్నాడు. ఇక్కడ 2 గంటలు జర్నీ, అక్కడ 2 గంటలు జర్నీ ట్రాఫిక్ వల్ల. ప్రయాణం ఏమో గంట, అదేమో అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళేసరికి ఇంకొక గంట. దీనికి బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం. రవాణా శీఘ్రంగా తయారు చేసి రహదారులు నిర్మించినంత వరకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొనసాగించాలని విశాఖ పౌరులందరి తరఫున లీడర్ పత్రిక అధినేత రమణమూర్తి గారు, అలాగే న్యాయవాది రామారావు గారు వీళ్ళిద్దరూ ప్రజా ప్రయోజనార్థం వాద్యం వేశారు. దాన్ని అందరూ విశాఖ ప్రజలందరినీ బలపరుస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మీరు విశాఖపట్నం విమానాశ్రయాన్ని మరి కొంతకాలం కొనసాగించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాజధానిగా, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అనేది ఉంది. విశాఖపట్నంలో విమానాశ్రయం లేని విశాఖపట్నాన్ని అనేది, విశాఖ జిల్లాని అనేది ఊహించుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనేది మొన్న 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా విశాఖపట్నం విమానాశ్రయాన్ని శాశ్వతంగా మూసివేసి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం నుంచే మొత్తం విమానాలన్నీ కూడా నడపాలనేసి తలంపు అనేది చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేది ఒక పక్క అనేది మెట్రో రైలు కావాలని మెట్రోపోల్ అనేది ఒక పక్క చేస్తూ ఉన్నారు. రెండో పక్క రైల్వే జోన్ కావాలని రైల్వే జోన్ అనేది సాధించుకున్న వరకు కూడా ఉద్యమాలు, పోరాటాలు చేసి ఆ బోర్డు అనేది ఈరోజు అనేది నడిచే పరిస్థితి వచ్చింది. ఎంత అభివృద్ధి చెందుతుంది. మొత్తం 30-40 సంవత్సరాల నుంచి కూడా విశాఖ విమానాశ్రయం నుంచి కూడా మొత్తం ప్రయాణికులందరూ కూడాను ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది చేస్తున్నారు. మేము చెప్తున్నాం ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉన్నదో భోగాపురం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అంతర్జాతీయ ఫ్లైట్లన్నీ కూడా అక్కడ నడిపితే అభ్యంతరం లేదు. కానీ దేశీయ ఫ్లైట్లు ఇక్కడ ఢిల్లీ నుంచి కానీ, ఢిల్లీకి కానీ, హైదరాబాద్కి కానీ, మెడ్రాస్కి కానీ, తిరుపతికి కానీ, ఇలాగ బొంబాయి కానీ ఇటువంటి ఫ్లైట్లన్నీ కూడాను మన విమానాశ్రయం నుంచి, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడపాలనేసి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనేది మేము డిమాండ్ చేస్తున్నాం.
మళ్ళీ కూడా దీన్ని పునర్పరిశీలించాలి, వెంటనే దీన్ని మళ్ళీ ప్రారంభించాలి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచే దేశీయ విమానాలన్నీ కూడా ఇక్కడ నడపాలనేసి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ విమానాశ్రయం మూసేయడంతో అక్కడ ఉన్న ఉపాధి అనేది దాదాపు 1000 మంది కార్మికులందరూ కూడాను సీపింగ్ చేసేవాళ్ళు కానీ ఇతర పనులు చేసేవాళ్ళు కానీ అందరికీ కూడా ఉపాధి అనేది పోయింది. అక్కడ 100 మంది కేవలం అనేది పనిలో పెట్టుకొని ఈరోజు అనేది భోగాపురంలోని ఈరోజు చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ఉపాధి కూడా అక్కడ కల్పించడానికి కూడా వీళ్ళు లేని పరిస్థితులు అనేది ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఆర్థిక రాజధానికి విశాఖపట్నంలోని విశాఖపట్నం విమానాశ్రయాన్ని అనేది పూర్తిగా నడపాలి. డొమెస్టిక్ సర్వీసులు అన్నీ కూడా ఎక్కడి నుంచే ఈ విమానాశ్రయం నుంచే నడపాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.